నిమిషం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాపిక్ వెళ్ళకుండా హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఇప్పుడు మన టుడే టాపిక్ ఏంటంటే షార్ట్ కట్ ఫర్ మల్టిప్లికేషన్ ఫర్ సింగిల్ డిజిట్స్. ఏమైనా సింగిల్ డిజిట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అలాగట్టే చూసుకోవచ్చు. ఈ ట్రిక్ అనేది తర్వాత చేస్తున్న వీడియోస్ కంటే యూస్ఫుల్ అవుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా తర్వాత వస్తున్న ట్రిక్స్కి ఇది స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుంది. మిగతా టాపిక్స్కి యూస్ఫుల్ అవుతుంది. అందుకే ఈ వీడియో నెగ్లెక్ట్ చేయకుండా చూడండి. మీరు చివరి వరకు చూస్తే క్యాలిక్యులేషన్స్ టేబుల్స్ ఎంత ఈజీగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఎవరెవరు టేబుల్స్ చెప్పడానికి టేబుల్స్ ఎవరు భయపడతారో వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడండి చివరి వరకు. ఈరోజు టాపిక్ ఏంటంటే టుడే టాపిక్ చెప్పాను కదా, మల్టిప్లికేషన్స్ సింగిల్ డిజిట్స్. ఇప్పుడు తర్వాత మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ షార్ట్ కట్ని సపోజ్ మీరు మామూలుగా చెప్పొచ్చు 9 into 7 ఇచ్చారు అనుకో. మామూలుగా 9 7 63 మ్యాక్సిమం ఎవరంటే చెప్తారు. కాకపోతే దీనికి కూడా షార్ట్ కట్ ఉందా అనుకుంటారు. నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ 9 into 7 ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 9 7. ఇప్పుడు బేస్ అనేది 10 కిందకి తీసుకోవాలి, ఎందుకంటే వల్ల సింగిల్ డిజిట్స్ కాబట్టి. తర్వాత ఇప్పుడు బేస్ అనేది 10 కదా, 10కి చేరుకోవడానికి 9 ఇంకా ఎంత కావాలి, 1 కావాలి, అంటే -1 అప్పులో ఉంది. ఇక్కడ 10కి చేరుకోవడానికి 7కి ఎంత, -3. ఇప్పుడు ఏంటంటే ట్రిక్, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. -1 -3 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 3. అలాగే ఇప్పుడు క్రాస్ ఎడిషన్ 9 ప్లస్ ఆఫ్ -3 అంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది. అలాగే 7 ప్లస్ మైనస్ ఆఫ్ 1 అన్న 6 వస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ డిజిట్ని చూసుకుంటే ఎంత వస్తుంది, మనకు 63 వస్తుంది. అలాగే ఇంకొక క్వశ్చన్ చేద్దాం. చేస్తే నాకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సపోజ్ 8 into 9. ఇప్పుడు 8 into 9 చేసేటప్పుడు 8 9 ఇక్కడ అంతా -2 ఇక్కడ అంతా -1. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసామనుకోండి 2 మైనస్ కదా 2. ఇప్పుడు ఇది యాడ్ చేసామనుకోండి క్రాస్గా 8లలో ఒకటి తీస్తే ఎంత, 7. 8 9 అంతా 72. 5 1 72 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ టాపిక్ అర్థం అవడానికి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం 9 9 ఈజీ ప్రాబ్లం. 9 into 9 చేసామనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 9 ఎక్కడ ఉన్నాయి, దీనికి -1 ఇక్కడ -1. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. -1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు క్రాస్ ఎడిషన్ చేశాను అనుకోండి. 9 ప్లస్ మైనస్ ఆఫ్ -1 9 ప్లస్ ఆఫ్ -1 అంటే ఎంత, 9 -1 అంటే 8. ఫైనల్ ఆన్సర్ 81. ఇప్పుడు అలాగే ఇంకో క్వశ్చన్ చేద్దాం. 7 8 7 8 ఇక్కడంతా -3 ఇక్కడ -2. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. -3 -2 అంటే 6 వస్తుంది. అది ఎక్కడంటే 7 into 2 చేస్తే 7 ప్లస్ -2 56. 5 మొత్తం టోటల్ అలా చూసుకుంటే 56. ఓకేనా, ఇప్పుడు తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఏంటి, 2 2 మీరు ఇది కామన్ ఉండొచ్చు. 2 2 4 దీన్ని కూడా ట్రిక్ ఎందుకు అంటారు. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఇంకా కొన్ని లూప్స్ కండిషన్స్ అంటే తెలుస్తాయి, చిన్న కూడా చేస్తాయి. ఇప్పుడు సపోజ్ 2 into 2 అంటే ఏం చేయాలి, 2 రాసుకోవాలి. ఇప్పుడు -8 ఇక్కడ -8
-8 ఉంది, ఏమంత అవుతుంది 64 అవుతుంది. తర్వాత 2 వెళ్ళి 2కి ఇది క్రాస్ ఎడిషన్ చేసామనుకోండి, అవుతుంది -6 అవుతుంది. ఈ -6 అనేది ఇటుపక్క అప్పుడే అవుతుంది అనేది ఇటుపక్క డిజిట్ ఎప్పుడు నెగిటివ్లో ఉండకూడదు. అప్పుడు ఏంటంటే ఈ 6 అనేది ఇటుపక్క వెళ్ళి -6 + 6 అనేది 0 అయిపోయి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏంటంటే 0,4 అంటే 2 2 4 వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి ఎక్కువ క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. 6 × 9 6 9 మామూలుగా మనకు తెలుసు, కాకపోతే ట్రిక్ వాడదాం. 6 9 ఇక్కడ ఎంత -4, ఇక్కడ ఎంత -1. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇలా క్రాస్ ఎడిషన్ చేసుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది 5 వస్తుంది. 6 నుంచి ఎంత అని చెప్పచ్చు, 54 అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 9 ఇక్కడేమో 9, ఇక్కడ ఎంత -6, ఇక్కడేమో -1 -6 కదా. ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి 6, ఇక్కడ క్రాస్ ఎడిషన్ చేస్తే 36 ఫైనల్ ఆన్సర్ వస్తుంది. మనం ఇంకో క్వశ్చన్ చేద్దాం. 3 × 4 3 × 4 3 4 -7 -6 ఈ రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి 4 2 వస్తుంది. ఇప్పుడు 3 వెళ్ళి -6 క్రాస్ ఎడిషన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది -3 అవుతుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇటుపక్క ఉన్న డిజిట్ ఇటుపక్క పంపించాలి. అప్పుడు పంపించేస్తే ఎట్ అవుతుంది -3 + 4 1 అయ్యి ఇటు సైడ్ 1 వస్తుంది, ఇటుపక్క 2 మిగిలిపోతుంది కదా. అప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుంది 2లో 3 4 4. ఓకేనా. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8 8 చూద్దాం. 8 8 చూద్దాం. ఇక్కడ ఒక 8 ఉంది, ఇక్కడ ఒక 8 ఉంది, ఇక్కడ -2, ఇక్కడ -2 -2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4, క్రాస్ ఎడిషన్ చేస్తే 8 × 2 చేస్తే 6 64. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇలాంటి వీడియోస్, ఇలాంటి కంటెంట్ మీకు రిలేటెడ్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మేము వీడియోస్లో ఇంకా మంచి మంచి టాపిక్స్తో ఇంకా మంచి షార్ట్కట్స్తో వస్తున్నాం. ఆ టాపిక్స్ నేర్చుకుంటే ఇంకా మీకు క్యాలిక్యులేషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైనా ప్రిపేర్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు అలాగే నోట్స్ ఒకటి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. ఇంకా ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి నెక్స్ట్ తేజ్ మన వాట్సాప్ ఛానల్ కూడా యాడ్ అవ్వండి. ఇంకా యాడ్ అయితే మీరు మన ఛానల్కి ఎప్పుడప్పుడు అప్డేట్స్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.